మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసపు శుభాకాంక్షలు మీకు, భక్తులందరికీ. అలాగే గురుగారు ఇప్పుడున్న సందేశం ఏంటంటే, మందిరాల్లో అంటే మనం ఇంట్లో పెట్టుకునే దేవుడి ఫొటోస్ దగ్గర చాలామంది శివలింగాన్ని పెట్టుకోవచ్చు అని అంటారు. పెట్టుకుంటే శివుడు అభిషేక ప్రియుడు, సో తెలిసిందే అది. సో ప్రతినిత్యం అభిషేకం చేయాలా, అసలు చేయకపోతే ఏం జరుగుతుంది, అసలు శివలింగం పెట్టుకోవాలా లేదా, తెలియజేయండి గురు. చాలామందికి వారి వారి నిజ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంటుంది. వీటన్నింటిని గురించి మనం తెలుసుకోవటానికి ఇలాంటి మీడియా మాధ్యమాల ద్వారా, ఎన్నో ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కార్తీక మాసపు సంబంధించినటువంటి శివలింగారాధన గృహంలో చేయవచ్చా చేయకూడదా అనేటువంటి ప్రశ్నకు వస్తే, ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని ఆరాధించడం అనేటువంటిది ఎంతో ప్రీతికరమైనటువంటి యోగంగా మనం తెలుసుకోవాలి. అయితే గృహములో శివలింగారాధన చేయవచ్చా? నిస్సంకోచంగా చేయవచ్చు. ఎందుకు అని అడిగితే, కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రతి గృహము దగ్గరకు వచ్చి నీ యొక్క అభీష్టాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు ఆయనే మనకు నేరుగా దర్శనమిచ్చేటువంటి మాసం కార్తీక మాసం. అలాంటి కార్తీక మాసంలో ఆయన శ్మశానవాసిగా ఉన్నప్పుడు, అంటే శ్మశాన రుద్రుడిగా మారినప్పుడు, మనలో ఉన్నటువంటి మృత్యువును, అంటే కబలిస్తున్నటువంటి మృత్యువును పాలద్రోలడం కోసం ఈశ్వరుడు ప్రతి ఒక్క గృహాన్ని దగ్గరికి వస్తుంటారు. ఆ వచ్చేటువంటి మాసం కార్తీక మాసం తెల్లవారుజాము సమయంలో. అయితే ఏ గృహమునందైతే ఎవరైతే శివలింగారాధన చేస్తారో, అది కూడా ప్రత్యేకించి కార్తీక మాసంలో. మరి ఎలాంటి శివారాధన చేయాలి అంటే, కార్తీక మాసంలో సర్వశ్రేష్టమైనటువంటిది, ప్రతి ఒక్కరికి ఉపయుక్తకరమైనటువంటి శివలింగం పార్థివ శివలింగం. అలాంటి పార్థివ శివలింగాన్ని వారి చేతితో మట్టితో సిద్ధం చేసుకొని, ఇక్కడ కూడా ఒకటి గమనించాలి సుమా, ఎవరి స్వహస్త్రాలతో వారు మాత్రమే శివలింగాన్ని సిద్ధం చేసుకోవాలి తప్ప, ఎక్కడైనా సిద్ధం చేసినటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి వీరు పూజ చెయ్యరాదు. కాబట్టి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారని కాదు, ఎవరైతే మోక్షం కోసం ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి దైవ దర్శనం కోసం ప్రాకులాడుతున్నారో, ఎవరైతే ఆ శివానుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో, వారి వారి జీవితాల్లో ఒక పరమానందం పొందటానికి, మోక్ష మార్గం ఎంచుకోవటానికి, మోక్షాన్ని అందుకోవటానికి ఒక పరమతమైనటువంటి అద్భుతీయమైనటువంటి మార్గం పార్థివ శివలింగ ఆరాధన కార్తీక మాసంలో చేయటం. కాబట్టి మన స్వహస్త్రాలతో మనమే మృతిక అంటే మట్టిని తెచ్చుకొని, ఈ మట్టి కూడా ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలోనిదై ఉండాలి. అలాంటి మట్టి తెచ్చుకొని మన చేతి బొటన వేలి సైజు మించినటువంటి ఒక శివలింగ ఆరాధన సిద్ధం చేసుకొని, దీనిని ఒక పత్రములో, అంటే మర్రి ఆకు పత్రంలో కానీ, తమలాకు పత్రంలో కానీ, రాగి ఆకు పత్రంలో కానీ పెట్టి ఆరాధన చేయాలి. ఈ పార్థివ శివలింగాన్ని పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీలు పళ్ళెములు, వెండి పళ్ళెములు, బంగారు పళ్ళెములు వాడకూడదు. కాబట్టి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి మహావృక్ష పత్రాలను పెట్టి బిల్వ పత్రములతో నిత్యము కూడా స్వామివారికి అభిషేకము చేసి, అంటే బిల్వాభిషేకము చేసి, ఆ తరువాత స్వామివారి ముందు జలాభిషేకం, అంటే ఒక పళ్ళెంలో కానీ ఒక పాత్రలో కానీ జలమును వేస్తూ స్వామివారి యొక్క అష్టోత్తరమును చదువుకొని, పంచాక్షరి మంత్రమైనటువంటి ఆ ఈశ్వరుడిది ఓం నమః శివాయ అని చెప్పి ఒక 108 సార్లు ఆ నామస్మరణ చేస్తే చాలు. కాబట్టి ఇలా 21 రోజులు చేసిన తర్వాత ఆ శివలింగమును దంపతులుగా చేసిన, ఒక్కరిగా చేసిన, దీనిని దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతంలో నిమజ్జనం చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి గృహాలలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి జటిలమైనటువంటి సమస్యలన్నీ కూడా ప్రక్షాళన జరిగిపోతాయి. అందుకని ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అనుగ్రహ వరంలో, పార్థివ శివలింగంలో మీరు నన్ను కానీ ఆరాధించారనుకో, ఖచ్చితంగా నీ యొక్క సమస్త కోరికలను నెరవేరుస్తాను ఆయన, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకి ఇచ్చేటువంటి వరం కార్తీక మాసంలో నిస్సంకోచంగా ఎవరైనా కానీ శివారాధన చేయొచ్చు. అదే విధముగా పార్థివ శివలింగారాధన తప్పనిసరిగా చేసుకోవచ్చు. అలాగే గురూజీ, ఇప్పుడు మట్టితో శివలింగాన్ని చేసుకోవచ్చు అన్నారు, పుట్టమట్టితో కూడా చేసుకోవచ్చా? పుట్టమట్టితో కూడా చేసుకోవచ్చు తల్లి. అయితే దీంట్లో చిన్న విశేషం ఉంది. పుట్టమట్టితో చేసేటువంటి శివలింగారాధనలో ఎప్పటి నుంచో పిల్లలలో ఉన్నటువంటి సమస్యలు కానీ,
అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, స్థిరత్వం లేనటువంటి వాళ్ళు కానీ పుట్టమన్నుతో కానీ శివలింగారాధన కానీ చేస్తే 41 రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. ఇందులో ఎలాంటి నిస్సంకోచం లేదు. అలాగే గురూజీ, ఇప్పుడు కార్తీక మాసం కాకుండా మిగతా రోజుల్లో శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చా ఇంట్లో? తప్పనిసరిగా చేసుకోవచ్చు తల్లి. ఏ శివలింగారాధన ఏ రూపంలో చేసినా కానీ చేసేటువంటి వారి బొటనవేలు సైజు దాటినటువంటి ఏ విగ్రహాన్ని అయినా పెట్టుకుని వారి నిత్యాభిషేకాలు చేసుకోవచ్చు. అంటే గురూజీ, ఇప్పుడు ప్రతినిత్యం శివుడికి అభిషేకం చెయ్యాలా? అభిషేకం చెయ్యకుండా శివలింగం ఉన్నా పర్లేదు? అభిషేకము చేయటానికి సాక్షాత్తు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకము జలాభిషేకం. కాబట్టి కేవలం నీటితోటి అభిషేకం చేస్తే చాలు. గురూజీ, అలాగే ఎలాంటి శ్లోకం చదివితే మంచిదంటారు? ఆ ఈశ్వర నామస్మరణ చేసేటప్పుడు 2 మంత్రాలు ఉంటాయి తల్లి. ఒకటి మృత్యుంజయ మంత్రము, రెండవది పంచాక్షరి మంత్రము. ఈ 2 మంత్రాలనే కానీ స్వామివారికి అభిషేకించేటప్పుడు ఉచ్చారణ చేసుకోగలిగితే సమస్త దోషాలు తీరిపోతాయి. గురూజీ, అలాగే కార్తీక మాసంలో మనం శివుడి ఆలయానికి వెళ్తూ ఉంటాం. అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటారు? ఇది చాలా మందిలో తల్లి ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. శివాలయంలోకి వెళ్ళిన తర్వాత చండీ ప్రదక్షిణ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదే విధముగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మరి మన మనసులో ఉన్నటువంటి అతీతమైనటువంటి కోరికలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అందజేయాలంటే మధ్యలో ఒక రాయబారి కావాలి. మరి ఆయన ఎవరై ఉంటారు? ఎవరు అని అంటే ధ్వజుడు. ధ్వజుడు మనం బయలుదేరినప్పుడు మనల్ని చూసి నందీశ్వరుడికి చెబుతాడు. నందీశ్వరుడు ఈశ్వరుడికి తెలియజేస్తాడు, ఇదిగో పలానా వాడు వస్తున్నాడు, వాడు ఈ కోరికలతో వస్తున్నాడు, ఆ కోరిక నెరవేర్చు అని చెప్పగానే మనం దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా మనం చేసే పని ఏమిటి? కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం. కాళ్ళు కడుక్కుంటూ ఉన్నప్పుడు కాళ్ళు ఆరకుండానే మన ప్రదక్షిణ అయిపోయి తిరిగి బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. వాస్తవిక పరిశీలనలో వాస్తవిక శాస్త్రబద్ధమైనటువంటి ప్రదక్షిణాత్రయం అనేటువంటిది ఎలా చేయాలి అని అంటే, దేవాలయంలోనికి అడుగు పెట్టిన తర్వాత 2 కాళ్ళను శుభ్రం చేసేటప్పుడు కాళ్ళ మీద కాలు వేసి ఎప్పుడూ రుద్దకూడదు సుమా. మన దేవాలయ దర్శనం చేసుకుని ప్రదక్షిణాత్రయం చేసినా కానీ ఉపయోగం ఉండదు. అందుకని మనం వంగి నీళ్లతోటి మన సహస్రాలతోటి కాళ్ళను తోముకోవాలి. అంతేగాని కాళ్ళకు పాదాలు తగలకుండా కాళ్ళు కడుక్కుని దేవాలయంలోనికి ప్రవేశించరాదు. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత కాళ్ళు ఆరుతున్నంత సమయంలో శిఖర గోపురం వైపు చూడాలి. శిఖర గోపురం వైపు చూసినప్పుడు దాంట్లో ఉన్న పరమార్థం ఏమిటనంటే, మనకు జన్మనిచ్చినటువంటి మన పితృదేవతలు, ఆ పితృదేవతలు అంటే సుమారు 7-8 తరాల ముందున్నటువంటి పితృదేవతలు ఆనందపడుతూ ఉంటారు. నాయన, నువ్వు ఇక్కడికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందా అని చెప్పి ఆ పరమేశ్వరుడు వంక చూసి వేడుకుంటూ ఉంటారు. ఇదిగో నా మునిమనవుడు వచ్చాడు, వారికి కావాల్సిన కోరికలన్నీ తీర్చవయ్యా, నాకు మోక్షాన్ని ఇవ్వయ్యా అని అంటారు. అంటే మన దేవాలయంలోనికి అడుగు పెట్టగానే మొట్టమొదట ఆనందపడేది పితృదేవతలు. కాబట్టి వీరి ఆనందం కొరకు, మన మోక్షం కొరకు, ఆ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శివాలయంలో మనం చేసేటువంటి ప్రదక్షిణ 3 ప్రదక్షిణ చేస్తే చాలు. ఈ 3 ప్రదక్షిణలో 2 రకాలైనటువంటి ప్రదక్షిణలు ఉంటాయి. ఒకటి ధ్వజ ప్రదక్షిణ అని అంటారు. అంటే ధ్వజస్తంభాన్ని తాకి మళ్ళా ధ్వజస్తంభాన్ని తాకేటువంటి ఒక విధానం. రెండో విధానంలో ధ్వజస్తంభాన్ని తాకుతూ చండీశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం వరకు వెళ్ళి మళ్ళీ అలా వెనుదిరిగి వచ్చి మళ్ళా చండీశ్వరుడి దగ్గరికి రావడం ఒక ప్రదక్షిణ. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ధ్వజస్తంభం మీదుగా మళ్ళా చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మళ్ళా చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళా ధ్వజస్తంభం మీదుగా చండీశ్వరుడి దగ్గర రావడం రెండో ప్రదక్షిణ. ఇలా 3 ప్రదక్షిణలు. అంటే చండీశ్వరుడు భాగాన్ని దాటి వెళ్లకుండా మళ్ళా తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వస్తే దీన్ని చండ ప్రదక్షిణ అని అంటారు. ఈ 2 ప్రదక్షిణల వలన అతీతమైనటువంటి శక్తి ప్రసరణ జరిగి మానవునిలో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అవుతుంది. అలా జరగటం ద్వారా తన మనసులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, భగవంతుని మీద భక్తి, అక్కడ జరుగుతున్నటువంటి మంత్రస్థాపనకు, యంత్రస్థాపనకు అనుగ్రహాన్ని పొంది అతని మనసులో ఏ కోరికలు అనుకున్న సమస్తము నెరవేరుతాయి. అందుకని తల్లి శివాలయంలో అడుగు పెట్టగానే ప్రదక్షిణకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. నమస్కారం.